బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సరెండర్ కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వెంటనే సరెండర్ కావాలి అనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా, తనను అరెస్టు చేయకుండా ఉండాల్సిందిగా ఆయన ఇంప్లీడ్ అయ్యారు. కానీ సుప్రీం కోర్టులో ప్రభాకర్ రావుకు షాక్ తగిలింది. తనను వెంటనే సరెండర్ కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఇక్కడ సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఇప్పటికే తనను అరెస్టు చేయకుండా ఉండాల్సిందిగా ఆయన పిటిషన్ మూవ్ చేశారు. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు అంటూ తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా పిటిషన్లో దాఖలు చేస్తున్నారు. కానీ మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు అక్కడ సుప్రీంకోర్టులో చుక్కు ఎదురైందని చెప్పాలి. వెంటనే అతను సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రోజులుగా ప్రభాకర్ రావుకు సంబంధించిన డీటెయిల్స్ని కోర్టులో సమర్పించారు. వెంటనే అతను హాజరు కావాల్సిందే, సరెండర్ కావాల్సిందే అంటూ ఇటు సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావుకు సూచిస్తోంది. ప్రభాకర్ రావు తరపు లాయర్కు కూడా సూచనలు చేసింది. ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి శివ, ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకసారి పూర్తిగా లోపల జరిగిన సందర్భం, సంభాషణ ఏంటి చెప్పండి. రైట్ సుమతి, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఏదైతే మధ్యంతర బెయిల్ మీద ఉన్నారో ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బీవీ నాగరత్నం మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు, అంటే ఏసీపీ విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం శివ, ఒక్క నిమిషం మీరు బ్రీతింగ్ తీసుకోండి, నేను ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రస్తుతం ప్రభాకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ సరెండర్ కావాల్సిందే అని అంటూ సుప్రీం కోర్టు సూచనలు జారీ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రభాకర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం వింటూ ఉన్నాము. సుప్రీం కోర్టులో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. అయితే ఖచ్చితంగా రేపు ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందే అని అంటూ ఆదేశాలైతే జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇప్పటికే తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు, తనను అదుపులో తీసుకోకుండా ఉండేందుకు ప్రభాకర్ రావు చాలా ఎత్తులే వేశారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పింది, రేపు ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు ఖచ్చితంగా కోర్టు ముందు సరెండర్ కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, కెన్ యూ జాయిన్? రైట్ శివ, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏదైతే ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఇతర పార్టీలకు సంబంధించిన కానీ, న్యాయవాదులకు సంబంధించి, సినీ ప్రముఖులకు సంబంధించి అనేక మంది సాధారణ ప్రజలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపారు. దాంట్లో కీలకంగా ప్రభాకర్ రావు కూడా కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం మొత్తం సేకరించింది. దానికి సంబంధించి ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రభాకర్ రావు దగ్గర ఉన్న ఆధారాలను కూడా గతంలోనే సేకరించారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మధ్యంతర బెయిల్ మీద ప్రభాకర్ ఉన్న నేపథ్యంలో విచారణకు సరిగా సహకరించడం లేదు. విచారణకు సహకరించాలంటే ప్రభాకర్ను అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి ఆ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పటి వరకు అనేక సార్లు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత, అనేక సార్లు వాయిదాలు పర్వం కొనసాగిన తర్వాత ఈరోజు ఫైనల్గా కీలక ఆదేశాలను జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకల్లా జూబ్లీహిల్స్ సిట్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ విచారణాధికారి ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ విచారణలో భాగంగా ఎటువంటి కస్టోడియల్ టార్చర్ అనేది చేయకూడదు, అంటే కొట్టడం కానీ ఇతర భౌతికంగా ఎటువంటి దాడులు అనేవి చేయకూడదు, నార్మల్గా విచారణ మాత్రమే చేయాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం బీవీ నాగరత్నం మహదేవన్ల ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు. ఎవరి సమక్షంలో అయినా విచారణ జరపాలన్నారా? ప్రభాకర్ రావు తరపు ఎవరైనా ఉండాలా, లేకపోతే ప్రభాకర్ రావు ఒక్కడేనా?
లేదంటే ప్రభాకర్ రావు ఒక్కన వరకే ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా వాదనలు అనేది ఇంకా కొనసాగుతున్నాయి. కానీ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫర్దర్గా న్యాయవాదులు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా లేదనేది కూడా ఇంకా సుప్రీం ధర్మాసనం అనేది ఇంకా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఏదైతే తన దగ్గర ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు, ల్యాప్టాప్ కానీ ఫోన్లు కానీ, విచారణ జరిగే క్రమంలో కూడా ఆరోగ్య సమస్యల నిమిత్తం ఇతర దేశాల్లో ఉండడం, అక్కడిని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు భారత్కు ప్రభాకరం తీసుకొచ్చిన తర్వాత పలుమార్లు విచారించిన తర్వాత అతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు అనేక ఆధారాలను సేకరించిన తర్వాత అతనికి మధ్యంతర బెయిల్ అనేది లభించింది. కానీ ఈ మధ్యంతర బెయిల్లో ఉండడం ద్వారా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణకు సహకరించడం లేదు. అదుపులో తీసుకుని విచారిస్తే, లోతైన దర్యాప్తు చేస్తే తప్ప దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారు, ఎంతమందివి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీనికి వెనుకున్న కీలక సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన విచారణకు సహకరించడం లేదంటూ కూడా సిట్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఇటు ప్రభాకర్ తరపున కూడా న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. ప్రతి సందర్భంలో కూడా అన్ని విధాలు ఆయన విచారణకు సహకరిస్తూ ఉన్నారు. కావాలని విచారణకు సహకరించడం లేదంటూ మళ్ళీ అదుపులో తీసుకుని ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రభుత్వం కానీ సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కావాలని ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా ఇటు ప్రభాకర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఏదేమైనప్పటికీ ఫైనల్గా విచారణకు సంబంధించి 14 రోజులు వీరు విచారణ కోరిన నేపథ్యంలో, అంటే విచారణకు సహకరించడం లేదు, అదుపులో తీసుకుని విచారించాలి కాబట్టి మాకు మరింత సమయం అనేది ఇచ్చి అతన్ని అదుపులో తీసుకోవడం ద్వారా విచారణ లోతైన దర్యాప్తు కొనసాగి విచారణ అనేది మంచిగా జరుగుతుంది కాబట్టి మాకు సరెండర్ చేయాలనేది కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్ని రోజులు సమయం కావాలని కోరిన నేపథ్యంలో దాదాపు 14 రోజులు సమయం అనేది కావాలంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎట్టకేలకు రేపైతే సరెండర్ కావాలి, 14 రోజులు ఇస్తారు, ఇంకెక్కువ రోజులు ఇస్తారనేది కూడా చూడాల్సింది. 14 రోజులు అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రభాకర్ కస్టడీని కోరారు. ఈ 14 రోజుల్లో అతన్ని విచారించి మరింత సమాచారం సేకరిస్తామని తెలిపిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కూడా అతని సరెండర్ కావాలి, రేపు ఉదయం 11 గంటల కాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం ఎటువంటి కస్టోడియల్ టార్చర్ అనేది చేయకూడదంటూ కూడా ఒక సూచన కూడా చేసిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రభాకర్ రావు 14 రోజుల పాటు సిట్ అధికారుల అదుపులో ఉండనున్నారు. ఈ 14 రోజుల పాటు కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి ఇప్పుడు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రేపు పోలీసుల ముందు ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావును 14 రోజుల విచారణకు అనుమతించాలి అని అంటూ కోరుతున్నారు ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది. దీనిపైనే వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ రేపు కనుక సరెండర్ అయితే ఏంటి అన్న దానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సురేష్, ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు పోలీసుల ముందు సరెండర్ కావాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఆయన సరెండర్ అయితే? ఖచ్చితంగా చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సుప్రీంకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేసి బెయిల్ రద్దు చేయాలి ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా పదే వాదనలు వినిపించారు. కానీ బెయిల్ రద్దు కంటే కస్టడీలకు తీసుకొని విచారిస్తే అనేక విషయాలు వస్తాయి. ఎందుకంటే ప్రభాకర్ రావుకి విచారణకు పిలిచిన సందర్భంలో విచారణకు వస్తుంది తప్ప ఏమాత్రం సహకరించట్లేదు. ఆయన మాజీ పోలీస్ అధికారి కాబట్టి విచారణ స్టైల్ అంతా కూడా తెలుసు కాబట్టి పోలీసులకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో అదే స్టైల్లో సమాధానాలు చెప్తూ నోరు మెదపకుండా కదులుతూ ఉన్నాడు తప్ప ఏ విచారణకు ఏ ఒక్క విధంగా కూడా సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ముందస్తు అరెస్టులు కానీ కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు గతంలో ఉన్నాయి కాబట్టి పోలీసులు ప్రభాకర్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి సుప్రీంకోర్టే ఇప్పుడు సరెండర్ కావాలి, విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఎలాంటి ఫిజికల్ ఇబ్బందులు పెట్టకుండా ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనుమతించింది. కాబట్టి అసలు ఈ కేసులో కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే. మొత్తం ప్రభాకర్ రావే దగ్గరుండి నడిపించడం జరిగింది. కేసు నమోదైన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఏదైతే సోర్స్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ ద్వారా అమెరికాకు పారిపోయాడు.
కాబట్టి అమెరికా నుంచి ఏ విధంగా అయినా రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సిబిఐ ద్వారా నోటీసులు జారీ చేసి మొత్తం మీద ఆయనని అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అద్దం పెట్టుకొని విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం ప్రభాకర్ రావు చేశాడు. కానీ పోలీసులు కౌంటర్ గట్టిగా అంటే ఆధారాలతో సహా కౌంటర్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టులో పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించడం. ప్రభాకర్ రావే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి మొత్తం ఇంటెలిజెన్స్ పని చేయాల్సిన ప్రభాకర్ రావు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యక్తిగత సమాచారాలు తెలుసుకొని అనేక మందిని బెదిరింపులకు బ్లాక్మెయిల్కి గురి చేసి ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారందరూ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక పరిణామాలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పోలీసు విచారణ ఒక రోజు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకే విచారణ చేసి ప్రభాకర్ రావుని పంపించేది. కానీ 14 రోజుల పాటు పోలీసుల కస్టడీలు ఉంటే తమదైన స్టైల్లో పోలీసులు ఆయనను విచారిస్తే కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకున్నారు. పై స్థాయి అధికారి ఎవరైతే కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన బయట తిరుగుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వర్క్ చేశారు ప్రభాకర్ రావు. సో ఆ ఫార్మాట్ అంతా తెలుసు, ఎలాగా క్వశ్చన్స్ అడుగుతారో తెలుసు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి సమాధానాలు చెప్పాలో ఆయన కూడా ఇంట్రాగేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏమైనా కొత్త పద్ధతులు ఈయనకు సంబంధించి ఏమన్నా చేస్తారా? ఎందుకంటే ఎలాగూ సహకరించట్లేదు, మాకు సహకరించాలి అని చెప్పి అంటున్నారు. ఈ ఇంట్రాగేషన్ అంతా కూడా ఏమైనా కొత్త ఫార్మాట్ లో జరిగే అవకాశం ఉందా, పాత ఫార్మాట్స్ కాకుండా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అవన్నీ కూడా ముందుంచి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఇంకా అడిషనల్గా సమాచారాన్ని సేకరించారు. ప్రభాకర్ రావు హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఒక రోజు కాకుండా రెండో రోజు, మూడో రోజు ఆయన నుంచి సమాధానం రప్పించే అవకాశం ఉంటుంది. కానీ కేవలం 8 గంటల్లో విచారించి ఇంటికి పంపించేసేసరికి అతను ఏ విధంగా సమయం గడిచిపోతుందనే ప్రయత్నం చేయడము, సమాధానం చెప్పకుండా కామ్గా కూర్చోవడము, వాటికి సంబంధించిన వీడియోగ్రఫీ, ఎందుకంటే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆయన చెప్పే మాట ప్రతిదీ కూడా కీలకం కాబట్టి ప్రతిదీ వీడియో రికార్డ్ చేసి ఆ కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏమాత్రం సహకరించట్లేదు విచారణకి. సుప్రీంకోర్టు విచారణకు సహకరించి పూర్తిగా పోలీసులకు విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు గతంలో అని చెప్పేసి ఆయనకు వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును తోచిపుచ్చేసింది కోర్టు. ఖచ్చితంగా పోలీసుల ముందు సరెండర్ కావాల్సిందే, 14 రోజులు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పోలీసుల కస్టడీలో 14 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో పాటు ఇప్పటివరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆధారాలు, సేకరించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి వచ్చింది. ఎందుకంటే కొన్ని ఎవిడెన్స్ ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కొన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన దాంట్లో కూడా కొంచెం ఆధారాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాట్సాప్ చాటింగ్లు కూడా రీట్రీవ్ చేశారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఏవేవి వాడాడు, అప్పుడు ఎవరెవరితో చాటింగ్ చేశారు, వాటికి సంబంధించి ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడారు, అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేయడము, బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష ఎన్నికలు బై ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించడము, కాంగ్రెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారిని బెదిరించడం, ఇవన్నీ కూడా ప్రభాకర్ రావే నడిపించాడని చెప్పేసి అరెస్ట్ అయినటువంటి డిఎస్పీలు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చి వాటికి సంబంధించిన కావలసిన ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఆయన అమెరికా రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కూడా నిరాశ ఎదురైంది. రేపు ఎట్టి పరిస్థితిలో 11 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పిఎస్లో సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కస్టోడియల్ టార్చర్ ఉండకూడదు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఇప్పటికైతే తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్లు దాదాపు 14 రోజుల పాటు తనను రిమాండ్కి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అసలు తను కేసు
కి ఎలాంటి సహకారం అందించలేదు. ఇకపై తనను 14 రోజుల పాటు కూడా విచారణ జరిపిన తర్వాత మరింత లోతైన విచారణ జరిపి పూర్తి సమాచారాన్ని సేకరించే ఆలోచనలో ఇటు ప్రభుత్వం తరపు లాయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. మరి రేపు ప్రభాకర్ రావు గనక సరెండర్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పట్లో ప్రతి ఒక్కరి ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పి అన్నారు. అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, సిజేఐస్, జడ్జెస్ ప్రతి ఒక్క ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్రధాన నిందితుడిగా తన కింద ఉన్న పనిచేసిన వాళ్ళందరూ కూడా వేళ్లన్నీ కూడా ప్రభాకర్ రావు వైపే చూపించాయి. ప్రభాకర్ రావు ఈ విషయం జరిగిన వెంటనే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారం కోల్పోయిందో గత ప్రభుత్వం, వెంటనే అతను అమెరికాకు వెళ్ళిపోయాడు. తన హెల్త్ బాగోలేదు, తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ చాలాసార్లు చెప్పాడు. ఇండియాకు తీసుకురావడానికి ఇంటర్పోల్కి సంబంధించి పోలీసులంతా కూడా సమాచారం సేకరించి అతన్ని ఎట్టకేలకు ఇండియాకైతే తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి మొత్తం పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎలాగా విచారణ చేపడతారు, ఇంట్రోగేషన్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసు. కాబట్టి అసలు పోలీసులకు ఎలాగా అసలు 3 సార్లు విచారణకు హాజరైనా సహకరించలేదు అని అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఇంకా లోతైన దర్యాప్తు చేపట్టింది. వాళ్ళ దగ్గర మరింత ఆధారాలను సేకరించింది. వాట్సాప్ డేటా అంతా కూడా రిట్రీవ్ చేశారు. ఇంటర్నేషనల్ కాల్స్ అన్నిటినీ కూడా రిట్రీవ్ చేశారు. ఏం మాట్లాడారు మొత్తం కూడా డేటా అంతా కూడా తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. ప్రస్తుతం మాత్రం ప్రభాకర్ రావు రేపు ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది. రైట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నగేష్, ఒక సంచలనం అని చెప్పాలి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకి ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళడానికి లేదు, సరెండర్ కావాల్సిందే. ఇప్పటిదాకా కూడా తను 3 సార్లు విచారణకి హాజరైనా ఎక్కడ కూడా తను సపోర్ట్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఎలా చూస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు చెప్పండి మీరు? ఖచ్చితంగా ప్రభాకర్ రావు రేపు పోలీసుల ముందు హాజరవడం అనేది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. రీసెంట్గా 10 రోజుల క్రితము మాజీ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరయ్యాడు. ఆయన చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాడు. ఎందుకంటే ప్రగతి భవన్ వేదికగానే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగిందని చెప్పి పూర్తి ఆరోపణలు ఉన్నాయి. బాధ్యత అంతా మాజీ ఎస్ఐబి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మాజీ ఐజీ ప్రభాకర్ రావే మొత్తం ఇష్యూ అంతా నడిపించిండని చెప్పి ప్రభాకర్ రావు చుట్టే కేసు అంతా కూడా తిరుగుతోంది. ఎందుకంటే ప్రణీత్ రావు మొదట ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. సిరిసిల్లలో తను బెటాలియన్లో తను ఉద్యోగంలో ఉన్నాడు. అక్కడి నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ప్రణీత్ రావు పూసగుచ్చినట్టు ఎంటైర్ వ్యవహారం అంతా చెప్పాడు. ఎందుకంటే ప్రభుత్వం మారుతున్న క్రమంలోనే, ఇక ప్రభుత్వం మారుతుందన్న 2 రోజుల ముందే ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లు కానీ అక్కడ పరికరాలన్నీ కూడా పూర్తిగా మాయం చేసి అన్నిటినీ కూడా డిలీట్ చేశాడు. ఎందుకంటే తమకు సంబంధించిన ఆధారాలు ఏ ఒక్కటి ఉండకూడదని చెప్పి ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేశాడు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం మారుతుందన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావుకు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలోని అన్ని జిల్లాల ఎస్పీలు కావచ్చు, తమకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, మినిట్ టు మినిట్ సమాచారం అందిస్తారు. ఆ సమాచారం ప్రకారమే ప్రభుత్వం మారుతుందన్న తనకు విషయం తెలియడంతోనే పూర్తిగా అక్కడి నుంచి అన్నీ ఎగరగొట్టేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మొదట ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో చాలామంది అటెండ్ అయ్యారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ అధికారులు ఉన్నా కూడా చాలా పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళు అటెండ్ అయ్యారు. జర్నలిస్టులు కూడా ఇందులో తమ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్ పోలీసు ముందు వినిపించారు. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎంపీ రఘునందన్ రావు అయితేండి, ఎంపీ ఈటల రాజేందర్ కానీ మిగతా చాలామంది నేతలు, కాంగ్రెస్ సంబంధించిన అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. ఎందుకంటే అప్పుడు తను ఎదుర్కొన్న బాధలేంటి, తన ప్రతి కదలికను పోలీసులు ఎలా గమనించారు, తన ఇంటికి దగ్గరలోనే పోలీసులు ఒక వ్యాన్ని మొబిలైజ్ చేసి అక్కడి నుంచి ప్రతి కదలికను, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్తున్నాడు, అక్కడ ఏ నేతని కలుస్తున్నాడు, అక్కడ సభ సమూహం కావచ్చు, అక్కడ జరుగుతున్న తతంగం ఏందనేది ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సొంతంగా అనుభవించాడు. ఇక మిగతా నేతల సంగతి కూడా ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. ప్రతి నేత తమకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేస్తున్నారు, ఓట్లు పడతాయా లేదా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా లేదా అనేది
క్లియర్గా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే డామినేట్ చేయాలని చూశారు. ఎందుకంటే అప్పటికే చాలా వ్యతిరేకత అప్పటి ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం మారుతుందన్న విషయం కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు క్లియర్గా తెలుసు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరోసారి తీసుకురావాలన్నదే కేసీఆర్ ఆలోచన. ఈ క్రమంలోనే డబ్బు లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ మొబిలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి పోలీసులు పట్టుకోవాలన్న ప్రతి విషయాన్ని మినిట్ టు మినిట్ సమాచారం అందించడంతో పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి డబ్బుల్ని పట్టుకున్నారు. డబ్బుల పంపిణీ అనేది ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో చేస్తుంది. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని, మిగతా పార్టీలను కూడా కట్టడి చేయడం కోసమే మొత్తం ఎంటైర్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా నడిచిందనేది ఖచ్చితమైన ఆరోపణ. ఆ ఆరోపణ ప్రకారమే ఈటల కానీ, ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ ఉన్న సరితా తిరుపతయ్య, ఇప్పుడు కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఫైమ్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి ఓఎస్డీ కావచ్చు, ఇందులో బండి సంజయ్ అయితే తీవ్రమైన ఆరోపణలు గుప్పించాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరం. ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తే తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఖచ్చితంగా ఈ కేసులో ముందుకు పోవాల్సిందే, నిందితులు అరెస్టు కావాల్సిందన్న డిమాండ్ని కూడా వినిపించాడు. ఈ క్రమంలోనే కేసు రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాలంలో ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకు రప్పించడానికి ఎన్ని స్టెప్స్ పోలీసులు వేశారనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. అప్పుడు వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ ప్రతి అంశాన్ని లీగల్గా ఏం చేయాలి, ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించడం కోసం ఏమేమి చేయాలనేది కూడా ప్రతిదీ స్టెప్ టు స్టెప్ వేసి నాంపల్లి కోర్టు నుంచి మొదలుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు, అలాగే అమెరికాలో ఉన్న కూడా కోర్టులను సంప్రదించి అక్కడి నుంచి డిపోర్ట్ చేసి ఇండియాకు తీసుకురావడంలో ఖచ్చితంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పాత్ర ఖచ్చితంగా చెప్పాలి. అప్పటి కమిషనర్గా ఉన్న సిపిగా ఉన్న సివి ఆనంద్ కూడా మినిట్ టు మినిట్ పర్యవేక్షించడం. ఎందుకంటే మన చట్టాలు కావు, అమెరికాలో ఉన్న చట్టాలు డిఫరెంటు. అమెరికా నుంచి ఇండియాకు ఒక వ్యక్తిని రప్పించడానికి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా లీగల్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తమ టీంని కూడా అమెరికాకి వెళ్ళి ప్రభాకర్ రావు ప్రతి కదలికను కూడా గమనించారు. ప్రభాకర్ రావు అమెరికాలో పర్మనెంట్గా ఉండడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. అక్కడ బాండ్ సమర్పించి కూడా ఎక్కువ కాలం ఉండడం కోసం కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా కొట్టిపారేస్తూ అక్కడ లీగల్గా కోర్టులలో కూడా పోలీసులు తమకు సంబంధించిన పిటిషన్లు జమ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చారు. 3 సార్లు అటెండ్ అయిన ప్రభాకర్ రావు ఏ మాత్రం విషయాల్ని తనకు తెలియదు, నాకేం తెలియదు, కింది స్థాయి సిబ్బంది చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఈ సమాచారాన్ని నేను చేరవేయలేదు, నేను చెప్తే ఎవరు పనిచేయాలన్న సమాధానాలు చెప్తే జూబ్లీహిల్స్ పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఒకప్పుడు పోలీసు వ్యవస్థలోనే తను రారాజుగా వెలిగిన ప్రభాకర్ రావు అంటే మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ప్రభాకర్ రావు చెప్తేనే పోలీసులు గజగజలాడేవారు. అప్పుడు డీజీపీగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా డమ్మీ పోస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆ స్థాయిలో వ్యవస్థ నడిపించాడు, నాయకులపైన దృష్టి పెట్టాడు, ప్రభుత్వం రావడం కోసం శతవిధలా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ఇష్యూలో సుప్రీంకోర్టు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుందని ఖచ్చితంగా చెప్పచ్చు. పోలీసుల వాదనని కూడా, ఎందుకంటే హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసుల సిట్ వాదనని కూడా విన్న తర్వాతనే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. 14 రోజుల పాటు ఖచ్చితంగా తమ ఆధీనంలో ఉంచాలని చెప్పింది, రెగ్యులర్గా విచారణ చేయాలని చెప్పింది. కానీ టార్చర్ చేయొద్దండి. కానీ టార్చర్ చేయకుండా కూడా పర్టికులర్గా టెక్నికల్ అంశాలని ఖచ్చితంగా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే అప్పుడున్న ఎవిడెన్స్ అన్నీ కూడా క్లియర్ పేపర్ రూపంలో ఉన్నాయి. ప్రభాకర్ను అడిగే క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగింది, ఇక్కడ మీ పాత్ర ఉందని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ప్రస్తుతం హైకోర్టు సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ బిగ్ టీవీతో ఉన్నారు. నమస్తే అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. అంటే బేసికల్గా కేసుని ఎలా చూడొచ్చు? ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత ప్రభాకర్ రావుని సుప్రీంకోర్టు ఇవాళ ఆర్డర్తో రేపు పోలీసుల ముందు సరెండర్ కాబోతున్నాడు. చాలా లీగాలిటీ అంశాల తర్వాతనే ప్రభాకర్ రావు సరెండర్ అనేది ఈ కేసులో మేజర్ టర్నింగ్ అనే చెప్పచ్చు. ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది అంటే మీరు న్యాయపరంగా కావచ్చు, పోలీసుల పరంగా ఏం చెప్పదలుచుకున్నారు? అందరి పేర్లు చెప్పారు కానీ ఈ కేసుకు శ్రీకారం చుట్టింది నేనే. శివరాత్రి మార్చి 7, 2023 రోజు మొట్టమొదట ఫిర్యాదు చేసింది పంజాగుట్ట పోలీసులకి. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రజాస్వామిక అరాచక దొరల పాలనకు అంతం పలికడం అంటే దాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతోన టెలిఫోన్ ట్యాపింగ్లతో రాజకీయ శత్రువుల ఫోన్లను, అడ్వకేట్ల ఫోన్లను, హైకోర్టు జడ్జిల ఫోన్లను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఫోన్లను, బిఎల్ సంతోష్ గారి ఫోన్లను
ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే వీళ్ళు విన్నరు. తదనుగుణంగా వాళ్ళకు అవసరం ఉన్నట్టు ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళ కొనసాగించారు అరాచకాలను. వాటిని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ను ఏమని ముద్దాయిగా చేరుస్తూ కేసును ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మొట్టమొదట ఫిర్యాదు చేసింది నేను. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రజాస్వామ్యం విజయం సాధించినట్టు అప్రజాస్వామికమైన రాచరికపు దొరల పాలనకు అంతం పలికిన గారు మామూలుగా సరే అవన్నీ మనం చూద్దాం. లీగల్ గా జరిగే అంశాలేంటి? రేపు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్ హాజరవుతాడు. ఎటువంటి టెక్నికల్ అంశాల్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది? ఈ రోజు దాకా సుప్రీంకోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని ప్రివిలేజెస్ ఏవైతే ఎంజాయ్ చేసిండ్రో ప్రభాకర్ రావు అనే దుర్మార్గుడు, ఆ ప్రివిలేజెస్ అయితే ఖచ్చితంగా ఉండవు. అందరినీ ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేస్తారో అదే విధమైన ఎంక్వైరీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు రావడానికి అవకాశం ఇచ్చింది. నేను మొదటి నుంచి చెప్తున్నా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తప్పించుకున్నాడు అంటే అది తప్పించుకున్నట్టు కాదు. అది కూడా ఒక రకమైన ట్రాపే. కేసులో నేరస్తుడిగా భావించినందుకే, నేరంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకు భావించినందుకే సుప్రీంకోర్టు ఈ రోజు తాను చేసిన అరాచకాలను కస్టడీకి వెళ్ళి కూడా ఎక్కడ కూడా విషయాలను బయట పెట్టకపోవడం, అంటే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని ఏదైతే సమాచారాన్ని ఈ రోజు వరకు ఆపిండో ఇప్పుడు బెండు తీసి ఆ సమాచారం మొత్తం తీసుకునే అవకాశం పోలీసులకు పూర్తి స్థాయిలో ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమే. అంటే 14 రోజుల పాటు విచారించాలని చెప్పి పోలీసులు విజ్ఞప్తిని కోర్టు స్వీకరించింది. కానీ ఎటువంటి టార్చర్ చేయకూడదన్న ఒక కండిషన్ని అప్లై చేసింది. సరే, ఇది ప్రొసీజర్ ప్రకారం టార్చర్ చేస్తే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు మళ్ళీ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చేస్తే వాళ్ళు మళ్ళీ అదే ఎంక్వైరీ ఆఫీసర్కి అప్పచెప్తారు. అంటే ఈ రోజు వరకు ఏదైతే ప్రివిలేజెస్ ఉన్నాయో, జేజకోడేలాగా మధ్యాహ్నం 10 గంటలకు 12 గంటలకు బిర్యానీ తిని సాయంత్రం మంచిగా కాలు మీద కాలు ఎగరేసుకొని తన పరివారంతో తన సో మొత్తానికైతే ఖచ్చితంగా అంటే ప్రభాకర్ రావు రేపు అటెండ్ అయిన తర్వాత, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా పై అధికారులు కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న శ్రీనివాస్ కానీ, ప్రస్తుతము హైదరాబాద్ కమిషనర్ ఉన్న సజ్జనారు కూడా ప్రభాకర్ రావుని పర్సనల్గా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వీవీఐపీల ఫోన్లను ట్యాపింగ్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. బయటి దేశం నుంచి చాలా టెక్నికల్ పరికరాల్ని ఇండియాకు తీసుకొచ్చి మినిట్ టు మినిట్ వాళ్ళ ప్రతి కదలికను వాళ్ళు అబ్జర్వ్ చేశారంటే పెద్ద ఎత్తున సిబ్బందిని మొబిలైజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. మొబిలైజ్ చేయడం ద్వారానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరి అరుణ్ కుమార్ గారు, చెప్పండి. టెక్నికల్గా ఇప్పుడు చాలా ఇష్యూస్ని పోలీసులు ప్రభాకర్ రావు ముందుంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పరికరాలు బయట దేశాల నుంచి తీసుకొచ్చారన్న ఆరోపణలు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పైన ఉన్నాయి. అలాగే అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని వ్యాన్లని, కొన్ని టెక్నికల్గా అంటే మొబైల్ వ్యాన్లని, ఇప్పుడు మామూలుగా మనం టీవీలో లైవ్ ఇవ్వాలంటే ఓబీ వ్యాన్లు ఎలా వాడతామో అలాంటి వ్యాన్లను కూడా కొంతమంది ఇళ్ల దగ్గర పెట్టారు, వాళ్ళ కదలికను గమనించారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇలాంటి అంశాలన్నింటినీ ఎలా ముందుంచే అవకాశం కనిపిస్తుంది? అంటే లీగల్గా అంటే మీరు రెగ్యులర్గా నిందితుల తరపున మీరు వాదనలు వినిపిస్తుంటారు, నిందితుడు ఇది చేయలేదు అది చేయాలని చెప్తూ ఉంటారు కూడా. ఇంటర్సెప్టార్ వెహికల్స్ను ఉపయోగించడం జరిగింది. ఇంటర్సెప్టార్ వెహికల్స్లో ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్స్టాల్ చేసి ఎవరి ఫోన్ లైన్ సంభాషణలు అయితే వినాలనుకున్నారో వాళ్ళ ఇంటికి 100 మీటర్ల రేడియస్లో ఆ వెహికల్స్ని ఆపడము, ఆ డివైజెస్ని ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచో మరి ఎక్కడి నుంచి కొనుక్కున్నారో అవన్నీ కూడా ఆ విషయాలు బయటికి రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఉపయోగించారు. 10 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే వెహికల్స్ని కూడా, ఇన్స్ట్రుమెంట్స్ని కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా 100 కోట్లు వెచ్చించి ఆ విధంగా కూడా అవినీతి, ఖజానాకు అవినీతి తూట్లు పొడిచిండ్రు. ఇవన్నీ ఖచ్చితంగా బయటకు వస్తాయి. అంటే దానికి సంబంధించిన కాంటింజెన్సీ పేరు మీద వీళ్ళు విత్డ్రా చేసి ఏ డబ్బులను ఖర్చు పెట్టినరో అవన్నీ కూడా లెక్క చూపించాల్సి వస్తుంది. లెక్క చూపించినప్పుడు ఖచ్చితంగా జైలు పోవాల్సి వస్తుంది. అంటే కొన్ని విషయాలు మామూలుగా అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది సమాధానం చేస్తా. ఆ టైంలో ప్రభాకర్ రావు ఇవి నాకు సంబంధం లేదు, ఎవరో వరకు ఆర్డర్ చేశారు, నాకేం సంబంధం అన్న ఆన్సర్ని చెప్తే పోలీసుల పరిస్థితి ఏంటి? సార్, అసలు లాభపడ్డ వ్యక్తి నాకు సంబంధం లేడన్నాడు. అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి ఫోన్లు ట్యాప్ చేసిన వ్యక్తి నాకు సంబంధం లేదంటే కేసు ఏమైనా, చట్టం ఏమైనా చూస్తూ ఊరుకుంటుంది? చట్టం తన పని తను ఖచ్చితంగా చేసుకోకపోతుంది. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్లో మాత్రమే
నిందితులు పట్టుబడే అవకాశం, కోర్టు ముందు రుజువు చేసే అవకాశం ప్రాసిక్యూషన్కు దొరుకుతుంది. ఇది ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్కు సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా ఒకరు తప్పించుకున్నా ఒకరు మాత్రం ఇరికే. గవర్నమెంట్ నడిపిన కేసీఆర్ అయినా ఇరకొచ్చు, లేదు అంటే ఆయన ఆజ్ఞలను పాలించి వేరే వాళ్ళ ఆంతరంగిక వ్యవహారాలన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ఆడియో రూపంలో కేసీఆర్కి వినిపించిన ప్రభాకర్ రావు కానీ ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే, తప్పించుకునే అవకాశమే లేదు. అంటే ప్రభాకర్ రావు తను ఒకవేళ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కొంతమంది పేర్లను వ్యక్తపరిచినా కూడా ఆ వాంగ్మూలంలో కొత్త నిందితులుగా వాళ్ళ పేర్లను చేర్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎవరికొరకు సార్ బెనిఫిషరీస్ ఇక్కడ ఇంపార్టెంట్. ప్రభాకర్ రావు కంటే కూడా బెనిఫిషరీ పార్టీ సుప్రీమో ఎవరు సార్? వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంటే కదా. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ A2 అవుతాడు. A1 A2 స్వయంగా అలా తెలుస్తుంది కదా సార్, బాహాటంగా చెప్తుంది. ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, నన్ను ఇబ్బంది పెట్టినరు, నా బొగుడిని ఇబ్బంది పెట్టినరు అని ఖచ్చితంగా చెప్తుంది. చెప్తున్నప్పుడు అన్ని మ్యాచ్ అవుతాయి కదా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ఫాలో అప్ చేయొచ్చు కదా. ఇప్పుడు కవిత గారిని కూడా విట్నెస్గా పిలవచ్చు, మీకున్న ఆధారాలు చూపించవచ్చు. ప్రభాకర్ లోపల ఉన్నప్పుడే ఈ 14 రోజుల్లో కవిత గారిని కూడా పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి దీన్ని లింక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి చెప్పారు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి చెప్పిండు అంటే దీనికి ఇంతకంటే శాంక్టిటీ ఏం కావాలి? ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతనే సుప్రీంకోర్టు లొంగిపోమన్నది. అంటే గతంలో చెప్పిన వాంగ్మూలాలు అంటే బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, సరితా తిరుపతయ్య కానీ, ఇంకా చాలామంది విఐపీలు, చాలామంది రాజకీయ నేతలు తమ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి మాజీ పోలీస్ అధికారులు, జర్నలిస్టులు కానీ ఒక 250 పైగా వాంగ్మూలాలు నమోదై ఉన్నాయి. అందులో మేజర్ పాయింట్స్ని పోలీసులు తీసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఇవన్నీ కన్సిడర్ చేసినందుకే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఫీల్ అయింది. మొన్నటి దాకా కూడా ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తుంది. దాదాపు జూలై ఆగస్టు నుంచి ఇంటరీమ్ ఆర్డర్స్తోన అరెస్ట్ను అడ్డుకున్న ప్రభాకర్ రావు ఈ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు ఇరుక్కపోయిండు. స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి స్టేట్మెంట్లు, రఘునందన్ రావు గారి స్టేట్మెంట్లు వీటన్నిటినీ క్రోడీకరించిన తర్వాతనే వీళ్ళెవరు సామాన్యులు కాదు కదా, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి. సో అవన్నిటిని కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా డెఫినెట్గా హైకోర్టు జడ్జిలు అవి చేసిండ్రు అనేది బయటికి వచ్చింది. వాళ్ళ బాధ అంతా ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు బయటికి ఇవ్వద్దన్నారు. కానీ బాధపడ్డ వ్యక్తులు హైకోర్టులో ఉండొచ్చు, సుప్రీంకోర్టులో ఉండొచ్చు. కానీ వాళ్ళ జరిగిన అన్యాయాన్ని మాత్రం ఎక్కడ అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకోలేదు. వారికి సరైన శిక్ష పడాలని అనుకున్నారు కాబట్టి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా సుప్రీంకోర్టుతోనే ఉంటుంది కదా. తెలంగాణ హైకోర్టు జడ్జిల ఆంతరంగిక విషయాలు కూడా బయటికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసే ఈరోజు లొంగిపోమని ఉత్తర్వులు ఇచ్చింది. చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేసింది సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు. అందుకే ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభాకర్ రావు. తర్వాత పర్టికులర్గా ప్రభాకర్ రావు పేరుని ఆరోపించాడు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేరును ప్రస్తావించాడు ఆయన స్టేట్మెంట్లో. కానీ ఇప్పటికే ఈ కేసులో 2 ఏళ్లుగా కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. చాలామంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు, బెయిల్ పైన విడుదలయ్యారు. కేసు శాంక్టిటీ ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అరెస్టులు జరుగుతాయని నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా అరెస్టులు చేయాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిడమిల్లాలి అంటే తప్పు చేసిన వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తులను ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి, చిప్పకూడు తినిపించాలి. లేదా భవిష్యత్తులో ఎవరు కూడా చట్టాలను చేసే చట్టసభల నుంచి వచ్చిన వ్యక్తులు, చట్టసభకు ఆధిపత్యం వహిస్తున్న వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇటువంటి తప్పులు చేసిన వ్యక్తులు ఎవరు కూడా క్షమార్హం కానే కాదు. అటువంటప్పుడు సామాన్య ప్రజలు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఎన్నో అక్రమాలు చేసినా కూడా మీరు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని తూలనాడి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే అవకాశాలు ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ఈ అరెస్టులు జరగాల్సిందే ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కీలక మలుపు తిరిగిందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ మొదలైనప్పుడు ప్రణీత్ రావు డిఎస్పీ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ కేసు సాగుతున్న క్రమంలో అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో ఎంటైర్ ఈ వ్యవహారానికి కారకుడైన ప్రభాకర్ రావు రేపు జూబ్లీహిల్స్ సిట్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరవబోతున్నాడు. ఏసీపీ వెంకటగిరి కూడా ఇప్పటికే ఒక ప్రశ్నావళిని కూడా తయారు చేసుకోబోతున్నాడని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది
పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు కావచ్చు, అలాగే రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళందరూ చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా అది 15 పేజీల 10 పేజీల 20 పేజీలు అన్నది కూడా వెంకటగిరి తన ముందు ఉంచుకొని టెక్నికల్ అంశాలని అంటే ఇజ్రాయెల్ నుంచి వేరే దేశం నుంచి తీసుకొచ్చిన ఇంటర్సెప్టర్ వెహికల్స్ అంశాలు కావచ్చు, అలాగే ఎస్ఐబిలో ఎక్కడెక్కడ వాళ్ళు మానిటరింగ్ చేయడం కోసం ఎంతమంది సిబ్బంది నియమించారు, ఎక్కడెక్కడ ఎవరి అంటే పదాలు వాళ్ళు పలికిన మాటల్ని విన్నారు, అవన్నీ కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 3 సార్లు హాజరైన ప్రభాకర్ రావు మాత్రం ఎటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకపోవడం వల్ల అదొక ఆరోపణ అయితే తనను అరెస్ట్ చేయకూడదని చెప్పి కోర్టుల చుట్టూ తిరిగి చివరికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లను తట్టాడు. కానీ సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, పోలీసుల ముందు లొంగిపోవాల్సిందని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. మరి ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానాలు చెప్తారు, ప్రభాకర్ రావు ఎటువంటి కొత్త పేర్లను వెల్లడిస్తాడు, ఆ పేర్లు వెల్లడించిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళను కూడా విచారణకు పిలిపించడానికి జూబ్లీహిల్స్లో ఉన్న సిట్ కూడా సిద్ధం కావాల్సిందే అని చెప్పొచ్చు. ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంటు, ప్రభాకర్ రావు ఏమాత్రం డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినా పోలీసులు కూడా స్ట్రైట్గా క్వశ్చన్ అడిగి ప్రభాకర్ రావు నుంచి సమాధానాలను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.